ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవుని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువు గొప్పవాడు, సర్వశక్తి సంపన్నుడు, అత్యధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించడానికి, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వారికి ఇవాంజలిస్ట్ జాన్సన్ వీరపనేని, ఇవాంజలిస్ట్ జాన్సన్ వీరపనేని అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మీరు చూడవచ్చు. కాబట్టి దయతో గమనించండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, ప్రభుని ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వాట్సాప్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. దయతో మీరు గమనించి ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధతో విని ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల మధ్య చాలా పరిస్థితులు బాగాలేదు. మనుషుల మధ్య సంబంధాలు కూడా సరిగ్గా లేవు, ఆదరణ లేదు, ప్రేమ లేదు. మరి గత లాక్డౌన్లో మొట్టమొదటి కోవిడ్ వచ్చినప్పుడు మనుషులందరూ కూడా కొంచెం అన్న ప్రేమ చూపించేవాడు. ఆ కొంచెం ప్రేమ కూడా ఈ రోజున చనిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాలి, దయ, కనికరం లేకుండా, తోటి మనుషులు అనే గౌరవం కూడా లేకుండా రకరకాల వ్యక్తులు రకరకాల పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారిని ఆదరించాల్సింది పోయి చేదరించుకుంటూ ఉన్నారు. మరి రకరకాల పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. రేపు బ్రతుకుతామన్న నమ్మకం లేకుండా మనం బ్రతుకుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి. కానీ మనుషులు ప్రేమించవచ్చు, విడనాడవచ్చు, చేదరించుకోవచ్చు. నిన్నటి దినాన ఒక తల్లి, ఒక పెద్ద ఆయన చనిపోతే వాళ్ళ బంధువులు కానీ, బిడ్డలు కానీ, లేక మిగతా ఎవరు కానీ దహన సంస్కారాలు కూడా రాలేదు. దేవుని సేవకుడిగా నేను ఒక మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. మీ అందరూ కూడా దయచేసి, ఒక మనిషి చనిపోతే, కరోనాతో చనిపోయాడు అనుకోండి, ఆ మనిషి చనిపోయిన తర్వాత 6 గంటల తర్వాత ఆ కరోనా వ్యాధి అనేది ఆ మనిషిలో ఉండదు, ఆ వైరస్ ఉండదు, చనిపోతుంది. మనిషి బ్రతుకున్న మనిషిలోనే వైరస్ ఉంటుంది. చనిపోయినటువంటి మనిషిలో 6 గంటల తర్వాత ఆ వైరస్ ప్రభావం ఉండదు. కాబట్టి మీరు ఈ PPE కిట్లు అని ఇస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు మిమ్మల్ని కని పెంచి స్నేహితుడిగానో, బంధువుగానో, తమ్ముడుగానో, చెల్లిగానో, అక్కగానో ఉన్నటువంటి వాళ్ళు ఆ కరోనాతో చనిపోతే మీరు వాళ్ళని చూడడానికి కూడా వెళ్లకుండా అనేక రకాలుగా బాధిస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. కాబట్టి వారిని మనం చూడవచ్చు, తాకకుండా దూరం నుంచి చూడవచ్చు. దేవుని యొక్క మహాకృప ఏమిటంటే, మనుషులు చనిపోయిన తర్వాత ఆ వైరస్ వాళ్ళలో బ్రతకకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ చనిపోయిన మనిషిలో కూడా వైరస్ బ్రతికి ఉంటే, పాతి పెట్టబడిన శవాలు, దాంట్లో వైరస్ బయలుదేరి మొత్తం ఒక క్షయ వ్యాధిలాగా, లేకపోతే ఒక ప్లేగు వ్యాధిలాగా ప్రపంచాన్ని నాశనం చేసేది. అటువంటి స్థితి రాకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మరలా చెప్తున్నాను, చనిపోయిన వారిని మీరు చూడవచ్చు, ఆదరించవచ్చు, దహన సంస్కారాలు చేయవచ్చు. సాక్షాత్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డాక్టర్లే చెప్తున్నటువంటి మాటలు అవి. గమనించండి. ఒక మనిషి యొక్క మానవత్వం అనేది మరిచిపోయినటువంటి ఒక మనిషి, ఒక దేశ అధ్యక్షుడి యొక్క ఊహలో నుంచి పుట్టింది.
ఈ వైరస్. ఈ బయో వార్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. మనమే ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యవాదంలో నుంచి పుట్టినటువంటి వైరస్ ఇది. పేద ప్రజలు, డబ్బున్న వాళ్ళు బాగానే ఉన్నారు అనగా వ్యాధితో కాదు నేను చెప్పేది. ఆహార విషయంలో కానీ, వసతి విషయంలో కానీ అనేక మంది ఈ దేశం విడిచి వెళ్ళిపోయారు. ఈ వైరస్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైతే వైరస్ లేదా కంట్రీస్కి స్పెషల్ ఫ్లైట్స్ మాట్లాడుకుని వెళ్ళిపోయారు. మంచిది. నేను ఒకటి చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కాపుదల నీ మీద లేకపోతే, అనగా వాక్య ప్రకారం చెప్పాలి అంటే, యెహోవా ఆ పట్టణమును కాయని ఎడల, కాపాడని ఎడల, దానిని కావలి కాసే వారి ప్రయాసము వ్యర్థము. మానవ సంబంధంగా మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా దేవుని దయ, దేవుని కృప, దేవుని యొక్క సన్నిధి మన మీద లేకపోతే మనం ఎన్ని చేస్తున్నా కూడా వ్యర్థము. కాబట్టి మన నమ్మకం దేవుని మీద ఉండాలి. ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసుకుని కొంతమంది దేశాలు విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. విడిచి వెళ్ళిపోయిన ఒక దినాన్ని తిరిగి ఈ దేశానికే రావాల్సిందే. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని కాపుదల కొరకు ప్రార్థించండి. ఎక్కడికో వెళ్ళిపోతే వైరస్ రాదని అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. నియమాలు, గవర్నమెంట్ మీకు నియమించినటువంటి నియమాలను పాటించండి. ద సేమ్ టైం మీ యొక్క ప్రేమను, మీ యొక్క జాలిని ఆ కరోనా వ్యాధి సోకినటువంటి వాళ్ళ మీద చూపించండి. ప్రేమగా మాట్లాడండి, చేదరించుకోవద్దు. రేపటి దినాన మనకు రావచ్చేమో, లేదా ఇంకొకరికి రావచ్చేమో చెప్పలేము. కాబట్టి ప్రభు యొక్క కాపుదల వారి మీద ఉండాలని, ప్రభు వారిని స్వస్థపరచాలని, వారి కుటుంబం మరలా బాగుపడాలని, వారి కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళు ఆనందించాలని, అందరూ కూడా ప్రార్థించాలని, వారందరి కొరకు మీరు దేవుని సన్నిధిలో వేడుకోవాలని దైవ సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మంచిది. ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సమయాన్ని మనం ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రభు యొక్క వాక్యాన్ని చదివి అలాగే వాక్యాన్ని వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుని మహిమపరచడానికి మన మధ్యలో ఉన్నటువంటి నా భార్య, అదేవిధంగా మా ఆంటీ, నా మరదలు విజయ్ కుమారి, వీరందరూ కూడా ప్రతి వారం ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మీ అందరి కొరకు మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. గత దినాలన్నీ కూడా, గడిచిపోయినటువంటి దినాలన్నీ కూడా ఎన్నో రాత్రులు, ఎన్నో సాయంత్రాలు నేను దేవుని సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థించాను. కనుక దయచేసి మీ ప్రార్థన విన్నపాలను మాకు అందజేయండి, పంపించండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మాస్కులు పెట్టుకోండి. మెడికల్ మాస్క్ లోన పెట్టుకుని, ఒక క్లాత్ మాస్క్ పైన పెట్టుకుంటే మీకు కొంతవరకు కవర్ అవుతుంది. 90% కవర్ అవుద్ది. సోషల్ డిస్టెన్స్ పాటించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి మరి ప్రభు కాపాడుతాడు. అదేవిధంగా మనం కూడా మనల్ని మనం ఈ మంచి మాటలు మరి మన మంచి కొరకు గవర్నమెంట్ వారు తెలియజేశారు కాబట్టి, మనం గవర్నమెంట్ అండర్లో ఉంటున్నాం కాబట్టి, వారు కూడా అధికారానికి లోబడిన వాళ్ళు కాబట్టి, మనమందరం కూడా దేవుని యొక్క నియమాన్ని ఎదిరించుకుంటా, అధికారులను ఎదిరించకుండా మనం ప్రభు సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకుడిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రములు. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు. మా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, మా దేవా మీకు వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో మమ్మల్ని ముద్ర వేసి ఇంతవరకు కాచి కాపాడి సంరక్షించినందుకే స్తోత్రములు. బలపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా.
మా చుట్టుపక్కల వారిని, ఇరుగు పొరుగు వారిని, ఈ గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రభువా ఈ భయంకరమైనటువంటి వ్యాధి నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాం. మీ కృపా కనికరమును, శాంతి సమాధానమును, నెమ్మదిని ప్రభువా ఈ వ్యాధితో బాధపడే వారికి దయచేయండి. వారికి ఆదరణ దయచేయండి, స్వస్థత దయచేయండి. యేసుక్రీస్తు వారి నామంలో హల్లెలూయా. ఆ డాక్టర్లు, నర్సులు ప్రభువా ఎవరైతే కష్టపడుతున్నారో ప్రభుత్వాలు వీరందరికీ మీ కృపను చూపించండి. వారు పని చేయగలిగిన శక్తిని ప్రసాదించండి ప్రభువా. సహాయం చేయగలిగిన మనస్సును వారికి దయచేయండి. దానికి కావలసిన సమస్తమును సిద్ధపరచగలిగిన జ్ఞానమును, ఆరోగ్యమును ప్రభువా మీ ఆత్మాభిషేకమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఈ ఆదివారం ఆరాధన ప్రభువా ప్రారంభిస్తూ ఉండగా మిమ్మల్ని స్తుతించడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు, ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షులుగా నడిపించండి. బలమైన మీ ఆత్మ చేత మమ్మల్ని ప్రభు అభిషేకించి మీ నామానికి మహిమకరంగాను, వినుచున్న వారికి, చూస్తున్న వారికి దీవెనకరంగాను ఏర్పాటు చేస్తున్న మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, బలపరచమని, సమస్తము మీ స్వాధీనం ఉంచుకున్నామని యేసయ్య నామములో మమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభుని ఆరాధిస్తూ గీతాన్ని ఆలపిస్తాడు. థ్యాంక్ యూ. Praise the Lord. I am the God that healeth thee. I am the Lord, your healer. And I sent my word and I healed your disease. I am the Lord, your healer. I am the God that healeth thee. I am the Lord, your healer. And I sent my word and I healed your disease. I am the Lord, your healer. You are the Lord that healeth thee. You are the God, my healer. And you sent your word and you healed my disease. You are the Lord, my healer. You are the God that healeth thee. You are the Lord, my healer. You sent your word and you healed my disease. You are the Lord, my healer. I am the God that healeth thee. I am the Lord, your healer. And I sent my word and I healed your disease. I am the Lord, your healer. Hallelujah. Praise the Lord, praise the Lord. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన వారమంతా దేవుడు మనల్ని ఆయన రెక్కల కింద భద్రపరిచి, కాచి, కాపాడి మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ముందుగా అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే అనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం.
అన్నీ సాధ్యమే. హల్లెలూయా. ఆశీర్వాదం తీర్చును. యేసయ్య
మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోనా, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. హల్లెలూయా. మనుషుల
ఎడబాయని నీ కృప నన్ను విడువది ఎన్నటికీ అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. కృపా నన్ను విడువదు ఎన్నటికీ
నీ గుడారము సమీపించదయ్యా అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. గుడారము
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు గొప్పవాడు, అత్యధికమైన శక్తి సంపన్నుడు. ఆయన తన బిడ్డలను సదాకాలము కాపాడి, తన బిడ్డలు అనగా చాలామంది అనుకునేది ఏంటంటే క్రైస్తవులు మాత్రమే దేవుని బిడ్డలు అని అనుకుంటారు కొంతమంది. ఇది చాలా తప్పండి. ఈ భూ ప్రపంచం మీద మానవ జాతి అనేవాడు మానవ సంబంధమైన జాతి అందరూ కూడా ఆయన బిడ్డలే. వారు ఎవరైనా సరే, ఏ జాతికి చెందిన వారైనా రకరకాలుగా వాళ్ళు విభాగించుకున్నా సరే, మానవులందరూ కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలుకు చొప్పున ఉన్నారు. ఆయన తన బిడ్డలను విడనాడేవాడు కాదు. అనగా భూ ప్రపంచం మీద ఉన్నటువంటి మానవులందరినీ విడనాడే దేవుడు కాదు. అయితే మానవులు కొంతమంది తమ మార్గాలను చెరిపివేసుకొని, అనగా దేవుని యొక్క మార్గములో పయనించకుండా సాతాను సంబంధమైనటువంటి మార్గంలోనికి వెళుతున్నారు. కాబట్టి వారిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణాన్ని ఆయన అర్పించారు. అనగా సకల పాపాలు పోవాలంటే పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారుని యొక్క రక్తము చిందించబడాలి అని మన ఈ భారతదేశ సంబంధమైనటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రక్తాన్ని చిందించినటువంటి వాడు, ఆ రక్తాన్ని ప్రోక్షించినటువంటి వాడు, ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వారు యేసు ప్రభు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ రోజున 83వ కీర్తన నేను చదువుతున్నాను. కీర్తన భాగంలో నుంచి జాగ్రత్తగా వినండి. 83వ కీర్తన. దేవా ఓరకుండుము, దేవా మౌనముగా ఉండకుము, ఓరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మొయాబీయులను, అగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకును వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసెరాకును యబీనుకును చేసినట్లు వారికి చేయుము. వారు ఎందోరులో నశించరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకుందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగుడాకు వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారు చిచ్చు కొండలను తగుల పెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానమును కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక.
వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. హల్లెలూయా, ఆమేన్. ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి మీనింగ్ ఏమిటంటే, మొత్తం దేవుడు ఒక ప్రజలను ఎన్నుకొని, అనగా అందరినీ ఎన్నుకున్నాడు ఆయన. అయితే ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఎవరైతే అంగీకరిస్తారో వారిని ఆయన దృష్టించి వారి కుటుంబాలలో, వారి జీవితాలలో శాంతి సమాధానం అనుగ్రహించి వారితో చేసినటువంటి వాగ్దానాన్ని, వారి అందు కలిగి ఉన్న ప్రణాళికను ఆయన స్పష్టంగా నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆసాపు అనేటువంటి దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఏమిటంటే, ఒక గీతములాగా ఇజ్రాయేలు దేశాన్ని నాశనం చేయడానికి ఆ దినములలో ఈ మొయాబీలు, అగ్రీయులు, గబులను వారు, ఫిలిస్తీయులు, రకరకాలటువంటి జాతికి సంబంధించినటువంటి అరబ్బీలందరూ కూడా ప్రణాళిక వేసి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఉదాహరణకి మన యనమల కుదురంతా ఇశ్రాయేల్ దేశం అనుకుందాం, మన ఆంధ్రప్రదేశ్ అంతా అరబ్ దేశం, అన్ని దేశాలు కలిపితే ఒక చిన్న ఊరులాగా ఉంటుంది ఇశ్రాయేల్ దేశం. వాళ్ళన్నిటి మధ్యలో ఆ చిన్న స్థలంలో నివసించేటువంటి ఆ పేద ప్రజలను, అనగా దైవ సంబంధమైనటువంటి భయము కలిగి ప్రేమిస్తూ ఎవరు కొట్టినా తిట్టినా ఊరకుండేటువంటి ఒక చిన్న దేశాన్ని నాశనం చేయాలని ఇన్ని దేశాలు కలిసి, ఇన్ని జాతులు కలిసి నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళేమి ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళు ఎవరిని హింసించరు. ఇంకా ఈ రోజున వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, ఇశ్రాయేలీలు 1947లో వచ్చారు అని చెప్తారు. కానీ ఈ బైబిల్ సంబంధంగా, పురాతన గ్రంథమైనటువంటి బైబిల్ సంబంధంగా మనం చూసినట్లయితే, లోతు వంశస్థులు, అనగా అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు వరుస అవుతాడు. అటువంటి లోతు వంశస్థులతోనే ఉన్నదంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ దేశాన్ని అనుగ్రహించడనేది ఆలోచన చేయటం లేదు. ఈ మధ్యన వచ్చినటువంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానముతోటి ఇశ్రాయేలు దేశం మీద ఆనాడు చేస్తున్నట్లుగా ఈనాటికి కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండియా దేశము ఎప్పుడు ఏర్పడిందంటే ఎంత పురాతనమైందో ఆలోచన చేయండి. ఈ పురాతనమైన దేశము బహుగా విస్తరించి కొండలు, లోయలన్నీ కూడా ఇశ్రాయేలు దేశానికి ఉన్నట్లుగా మన దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. హిమాలయ పర్వతాలకు అవతల మన భూభాగం ఎంతో ఉంది. కానీ కొంత వదిలేసుకుని కొంతవరకే సరిహద్దు నిర్మించుకొని నివసిస్తున్నటువంటి మన దేశాన్ని చైనా వాడు ఎప్పటికప్పుడు ఆక్రమించాలని చూస్తూ ఉన్నాడు. మనం ఎవరి జోలికి వెళ్ళం. ఎవడైనా మన జోలికి వస్తే తప్ప, భారతదేశం ఉన్నటువంటి దేవుని ఇచ్చినటువంటి కృప ఏంటంటే, మన భారతీయులకు ఇచ్చినటువంటి మంచి మనస్సు ఏమిటంటే, మన జోలికి ఎవరైనా వస్తే తప్ప మనం ఎవరి జోలికి వెళ్ళం. ఇంకా కొంతమంది అయితే వాళ్ళు ఒకవేళ జోలికి వచ్చినా కూడా వాళ్ళు క్షమించి వదిలేస్తారు. అయితే ఇది దేశ సంబంధమైనటువంటి సార్వభౌమత్వం కోసం పోరాడుతున్నటువంటి పోరాటం కనుక, మన దేశం కోసం, మన హక్కుల కోసం, మన జాతి కోసం మనం పోరాడాలి. అది తప్పదు. లేకపోతే వాడు చైనా వాడు వచ్చేసి మనల్ని ఆక్రమించుకుంటే మనం అశక్తులుగా, అయోగ్యులుగా ఎలా ఉంటాం? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుల. గమనించండి, ఒక దేశాన్ని, ఒక చిన్న దేశం అరచేయిలో ఒక చిన్న గీత అంత దేశాన్ని, మధ్యలో ఉంటుంది గీత, చిన్న దేశం అరచేయి అంతేమో అరబ్ దేశం ఉంటే మధ్యలో చిన్న గీత అంతా ఇశ్రాయేలు దేశం, అంత గీత నిలువు దేశం కలిపి ఉంటుంది. అంత దేశాన్ని నాశనం చేయడానికి ఈ మధ్య కాలంలో గత నెల నుంచి పోరాడుతున్నారు. కానీ కొన్ని వేల ర్యాకెట్లు ఇశ్రాయేలు దేశం మీద ప్రయోగించినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ని కాపాడుతూనే ఉన్నాడు. వాళ్ళకున్న టెక్నాలజీ ద్వారా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినటువంటి ఆ టెక్నాలజీని మన ఇండియా దేశానికి కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మన ప్రధానమంత్రి మోడీ వాళ్ళతో కలిసి స్నేహంగా ఉన్నాడు. ఆయన నెతన్యాహుతో కలిసి, ఇశ్రాయేల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో కలిసి. కాబట్టి మిత్ర దేశాలు మనకి.
ఆలోచన చేయండి. ఇన్ని దేశాలు కలిపి ఒక చిన్న దేశం మీద దాడి చేసినా కూడా ఒక 4-5 చనిపోయారు. కానీ అదే ఇశ్రాయేలు దాడి చేస్తే కొన్ని 100 మంది చనిపోతారు, 1000 మంది చనిపోతారు. అప్పటికి కూడా వాళ్ళ సహనం వహించి మేము మీ మీద దాడి చెయ్యము, దయచేసి మీరు మా మీద దాడి చేయొద్దని చెప్తూ ఉంటే వినకుండా రాక్షసత్వంగా రాక్షస ఆనందం పొందుతూ ఈ కీర్తన గ్రంథంలో చదివినటువంటి మాటలు ఆ రోజున ఏ విధంగా వీళ్ళందరూ కూడా యుద్ధానికి ఇశ్రాయేలు దేశం మీదకు వచ్చారో ఈ దినమున స్టిల్ టుడే ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. మన దేశం మీద దాడి చేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు కూడా మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గమనించండి, భారతదేశం తీవ్రవాదాన్ని దాదాపు ఎప్పటి నుంచి ఎదుర్కొంటుందో ఆలోచన చేయండి. ప్రియ సహోదరి సహోదరు, నేను చెప్పేది ఏమిటంటే అనవసరమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ దేశం మీద ఈ సరిహద్దు నాది, ఈ సరిహద్దు నాది, ఇది నాది, అది నాది అని కొట్టుకుంటూ ఉన్నారు. ఏది నీది? ఈ కోవిడ్ వచ్చి చచ్చిపోతే దేశ అధ్యక్షుడు లేడు, ప్రధానమంత్రి లేడు, సామాన్యుడు లేడు, లేదా ముఖ్యమంత్రి లేడు, 5 నిమిషాల్లో చచ్చిపోతున్నారు. ఇది ప్రపంచం అంతా కూడా దేవునిది, దేవుని సృష్టి, దేవుడు అధికారి. కానీ మనమేం కాదు, మనకి ఎంత కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. ఈరోజు నా సబ్జెక్ట్ కూడా అదే నాది. దేవుడు మానవుడిని తయారు చేసి ఒక ఆత్మను ఈ లోకానికి పంపించాడు. దేనికంటే దేవుడు మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు. తాను సృష్టించినటువంటి ఈ ప్రపంచంలోనికి మీరు వెళ్ళండి. ఈ ప్రపంచంలో నేను సృష్టించిన ప్రతిదీ మీది, మీ కొరకు ఈ ప్రపంచాన్ని నేను సృష్టించాను, దీనిని అనుభవించండి, నా చిత్త ప్రకారం జీవించండి, దీనిని అనుభవిస్తూ నన్ను ఆరాధించండి అని చెప్పి దేవుడు చెప్తే మానవుడు ఈ లోకానికి వచ్చి పంపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఈ దేశం నాది, ఈ ప్రాంతం నాది, ఈ జాతి నాదని రకరకాల భేదాలు పెట్టుకుని తాను పుట్టినటువంటి దేశం కాకుండా ఇంకొక దేశాన్ని ఆక్రమించాలని దేవుడు తనకిచ్చినటువంటి సామర్థ్యం కాకుండా దేవుడు తనకు చూపించినటువంటి మార్గంలో వెళ్ళకుండా వక్ర మార్గాల్లో వెళుతూ తన మార్గాన్ని చెరిపివేసుకుని ఉన్నారు. అందుకనే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఇర్మియా అంటాడు, మార్గములలో నిలిచి చూడుడి, మేలు కలుగు మార్గమేదని తెలుసుకుని అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్తూ ఉంటాడు. గమనించండి, ఈ రోజున కొన్ని వాక్య భాగాలు మీకు త్వరగా నేను చూపిస్తాను. దేవుని యొక్క కృప మనుషుల మీద ఉందా లేదా? మనుషులు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు ఈ వ్యాధి వచ్చింది? మరలా చెప్తున్నాను, ఒక దేశపు అవిధేయత, మూర్ఖత వలన, సామ్రాజ్యవాదం వలన, అనగా ఇంకొక దేశాన్ని నేను ఆక్రమించుకోవాలి, ఇంకొక దేశస్తులను చంపివేయాలి అని ఒక దుర్మార్గపు ఆలోచన వలన ఈ వ్యాధి వచ్చింది. మెడికల్ మాఫియా, ఇంకా గట్టిగా చెప్పాలంటే బాగా డబ్బు సంపాదించుకోవాలి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రజలను నాశనం చేయాలి, అందిన కాడికి మనం డబ్బులు సంపాదించుకోవాలన్నటువంటి ఒక మెడికల్ మాఫియా ద్వారా, ఒక దేశపు దుర్మార్గపు ఆలోచన ద్వారా వ్యాధి లోకానికి వచ్చింది. అమాయకులైనటువంటి ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. డబ్బు ఉన్నటువంటి వాళ్ళేమో బాగుపడుతూ ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు, డబ్బు ఉన్నా కూడా బాగా గ్యారంటీ లేదు. దేవుని దయ ఉంటే బాగుపడుతున్నారు, లేకపోతే అది కూడా లేదు. ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చేయండి. మనది కాని దాన్ని చీమను కూడా మనం ముట్టుకోకూడదు. దేనిని కూడా మనం ఏమాత్రం కూడా దానిని తాకకూడదు. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన వాటిని మనము అనుభవించాలి, ఆనందించాలి, కానీ వేరే వాటి కొరకు మనం ఆశపడకూడదు. ఎందుకంటే ఆశపడినట్లయితే అది దుర్మార్గం. మనిషి యొక్క జీవితము కొంతకాలం, ఎంతకాలం అంటే అది ఎంతకాలం బ్రతుకుతో గ్యారంటీ కూడా లేదు. దేవుడు కొంచెం మనిషి అవిధేయత వలన ఆయుష్ అంతా తగ్గిపోయింది. 1100 సంవత్సరాలు 900 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు అవన్నీ తగ్గిపోయి 70-80 సంవత్సరాలకు వచ్చింది. ఈ 70-80 సంవత్సరాలు కూడా ఇప్పుడు గ్యారంటీ లేదు. ఎందుకంటే మనిషి యొక్క అవిధేయత.
కానీ దేవుడు మనిషిని అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనిషి పట్ల తన ప్రణాళికను కనపరుస్తూనే ఉన్నాడు. ఆహారం అయిపోయిందంటారు, నీళ్లు దొరకట్లేదంటారు, ఏమీ దొరకట్లేదంటారు, మరి తింటూనే ఉన్నారు, బ్రతుకుతూనే ఉన్నారు, మనుషులు పుడుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచి నా చిన్నప్పుడు ఎప్పుడు స్కైలాబ్ పడిపోతుందని, అది పుట్టాను కూడా లేదు కానీ నాకు విన్నాను. స్కైలాబ్ పడిపోతుందని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఆకాశం నుండి ఒక రాకెట్ అదుపు తప్పి భూమి మీద పడుతుంది, మనుషులందరూ చనిపోతారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఏమైందంటే మనుషులందరూ చనిపోతాం అనుకుని ఇక ఏది ఉంటే తినటం మొదలు పెట్టారు. గొర్రెల్ని, మేకల్ని, కోడల్ని ఏం దొరికితే తినటం. ఇక రేపు చచ్చిపోతాం అంటే కానీ దేవుడు ఆ విపత్తు నుంచి మనుషుల్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవడో ప్రయోగించిన ర్యాకెట్ అదుపు తప్పి, మొన్న చైనా వాడు ప్రయోగించిన ర్యాకెట్ అదుపు తప్పి ఎక్కడ పడుతుందో తెలియక మనుషులందరూ టెన్షన్తో ఉన్నారు, దేశాలు మునిగిపోయినాయి. కానీ దేవుడు దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనిషి మాత్రం మారట్లేదు. మనిషి మాత్రం దేవుని వైపు చూడడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఈ లోకమే కనపడుతుంది కానీ కనిపించిన దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనకేమిటి? ఎక్కడ కనపడుతున్నాడు దేవుడు అనుకుని విచ్చలవిడిగా జీవించడం ప్రారంభించాడు. జీవిస్తూనే ఉన్నారు. అందరి గురించి నేను మాట్లాడడం లేదు. దేవుని భయం లేనటువంటి ప్రజల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేశాలను ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు, ఇంకొక దేశాన్ని గెలవాలనుకుంటున్నాడు. దాని కొరకు వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేసి జనాలను చంపుతూ ఉన్నారు. తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. హల్లెలూయా. చదువమ్మా. 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించింది. ఒక నిమిషం. విశ్వాసమును కాపాడుకుంటుంది. అపోస్తుడైన పౌలు తన శిష్యుడైన, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి అనే ఒక దైవజనుడు, అనగా ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి, ఒక పాస్టర్గా ఉన్నటువంటి తిమోతికి ఈ మాట రాస్తూ చెప్తున్నాడు. నేను ఈ లోకంలో మంచిగా జీవించాను, దేవునికి నమ్మకంగా జీవించాను, నేను ఎవరికి హాని చేయలేదు, నేను దేవుని మాటలు చెప్పాను, ఎవరి దగ్గర నేను లాభము సంపాదించుకోలేదు, నా స్థితి మొత్తం ఈ విధంగానే ఉంది అంటున్నాడు. ఇంకా దానికి లోతుగా చెప్పాలి అంటే అపోస్తుడైన పౌలు తనకున్నటువంటివన్నీ అమ్మి దేవునికి ఇచ్చాడు. తన ఆస్తులు సంపాదించుకోలేదు, బంగ్లాలు సంపాదించుకోలేదు, బెంచ్ కార్లు సంపాదించుకోలేదు, లేకపోతే ఇంకా ఏదేదో సంపాదించుకోలేదు. దేవుని పేరు చెప్పి గమనించండి. ఈ రోజున ఒక సేవకుడు సైకిల్ మీద ఇస్తే ప్రజలు కూడా ఒక రకంగా చూస్తున్నారు, ఈయనేం సేవకుడు ఇలాగే ఉంటున్నాడని. లేకపోతే ఇంకొక రకంగా చూస్తూ, నడిచి వస్తే ఇంకా దారుణంగా చూస్తూ ఉన్నారు. ఇతనికి ఆశీర్వాదం లేదంటారు. అంటే థింగ్స్ని బట్టి సేవకులను కూడా గౌరవిస్తున్నారు. సూటు బూట్ వేసుకుంటేనేమో మంచి పెద్ద పాస్టర్ అంటారు, సాధారణమైన బట్టలు వేసుకుని సేవ చేస్తేనేమో వీడేం పాస్టర్ అంటున్నారు. ఇది వాస్తవాలు చెప్తున్నా మీకు నేను. అపోస్తులైన పౌలు ఆనాడు అపోస్తలుల యొక్క స్థితిని మనం గమనించినట్లయితే దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశారు. వారు డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళు డబ్బుని ముట్టుకోలేదు. వారికి కావలసిన ఆహారము వారికి అనుగ్రహించబడింది. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించాడు దేవుడు. తన సేవకుని దేవుడు ఏ విధంగానైనా పోషిస్తాడు. అందుకని యేసు ప్రభు వారు మీరు 2 జతల బట్టలు కూడా పెట్టుకుని వెళ్ళొద్దంటే దాని అర్థం ఏమిటంటే బట్టలు పెట్టుకోవద్దని కాదు, కానీ బట్టల మీదనో, ఆహారం మీదనో, లేకపోతే ఇంకొక దాని మీదనో మీ దృష్టి ఉండకూడదు. మీ దృష్టి దేవాది దేవుడినైన నా వైపే ఉండాలి. ఆ క్షణాన మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయవు అయినను
వాటిని సృష్టించినటువంటి తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరు గమనించండి, జాగ్రత్తగా ఉండాలి. కానీ మన ఆధారం దేవుడై ఉండాలి. ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మన ఆధారమై ఉండాలి. కానీ ఈ సృష్టి కాదు, సృష్టినే చూస్తూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు ఏనాడు కూడా ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయాసపడలేదు. ఈ లోకమే నాదని జీవించలేదు. ఈ లోకము మనది కాదు. ఈ కాలం మట్టుకే మనం ప్రభు గురించి లేదా ప్రభువుని నమ్మితే మనకంటే దౌర్భాగ్యుడు నాకంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఈ బ్రతుకు కాలం మట్టుకే మనము ప్రభువుని సేవిస్తే మనకంటే దౌర్భాగ్యుడు లేడు. ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికో ఈ లోకాన్ని సంపాదించుకోవడానికో మనం మంచిగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, మనకు అన్నీ కావాలి. కానీ అవే మన ఎయిమ్ కాకూడదు. మనల్ని సృజించినటువంటి సృష్టికర్తను మర్చిపోకూడదు. అందుకనే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాలుడిగా ఉన్నప్పుడే, బాలికగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిని ఆరాధించాలి. అందుకే హన్నా ఏం చేసిందంటే సమూయేలుని దేవునికి మొక్కుకుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టేస్తే ఇశ్రాయేలులకు దేవుడు మొట్టమొదటి ప్రవక్తగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకము మనది కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు మనము జీవించినటువంటి జీవితం ఎలా ఉన్నది అంటానికి నిదర్శనంగా అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. నేను మంచి పోరాటము పోరాడి తిని, అనగా దేవుని కొరకు నేను జీవించాను, దేవుని యొక్క రాజ్యమును కట్టటము కొరకు జీవించాను, విశ్వాసంతో జీవించాను, విశ్వాసము కాపాడుకున్నాను. ఈ రోజు లేదు అనడానికి లేదు, లేదు అన్న చోట ఉన్నది అని నిరూపించే దేవుడు అని ఆ దేవుణ్ణి నమ్మి ఆయన చిత్తానుసారంగా అపోస్తులైన పౌలు జీవించినట్లుగా స్పష్టంగా తిమోతికి చెప్తూ ఉన్నాడు. నీవు కూడా అదే విధంగా జీవించు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎండా వానల నుంచి కాపాడుకోవడానికి మనకు ఒక గృహం కావాలి. అంతేగాని ఒక 100 ఎకరాల్లో నా ఇల్లు కట్టుకున్నాను అంటే అలాంటి గృహాలు మనకు అవసరం లేదు. నిజంగా దేవుని చిత్త ప్రకారంగా జీవించే వారికి ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. తిండి అనుగ్రహించబడుతుంది, వసతి అనుగ్రహించబడుతుంది, వారికి కావలసిన అవసరాలు అన్నీ కూడా తీర్చబడతాయి. దేవుడు నిన్ను లోకానికి పంపించాడంటే ఊరికి పంపించలేదు, ప్రణాళిక లేకుండా పంపించలేదు. అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి మీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని మానవుల పట్ల దేవుడు ప్రణాళిక లేకుండా పంపించలేదు. మానవుడేమి ఈ లోకంలోకి వచ్చి ఇది నాది, ఈ సరిహద్దు నాది, ఈ అడుగు నాది, ఈ చెట్టు నాది, పుట్టనాది అంటున్నాడు. ఎవ్వరికి సంబంధం లేదు, ఎవ్వరికి సంబంధం లేదు. దేవునిది. ఈ ప్రపంచం మొత్తం దేవుని సృష్టి. ఈ దేశానికి నేను అధ్యక్షుడిని, ఈ దేశం నాది అంటానికి లేదు. ఉన్నంత వరకే నీది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటి వస్తాడు ఆ స్థానంలో. కానీ దేవుడు మారని వాడు, నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని దగ్గరకు వెళ్ళి ఒక దినాన మనము సమాధానము చెప్పాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడుతున్నాడు, విశ్వాసమును కాపాడుకున్నాను, నీవు కూడా అదే విధంగా జీవించని చెప్తూ ఉన్నాడు. చూడండి అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం గమనించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా,
దేవుడు మనలను ఈ లోకములోనికి పంపించాడు. ఈ చిన్న లోకములో మనము దేవునికి నమ్మకముగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ చిన్న లోకములోనే దేవునికి నీవు నమ్మకంగా జీవించకపోతే నీవు చనిపోయిన తర్వాత వెళ్ళే పరలోకములో ఏ విధంగా దేవునికి నమ్మకంగా జీవించగలవు? దానికి ఉదాహరణ, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు, వారిని గౌరవించు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే నువ్వు చేయలేకపోతే పైన ఉన్నటువంటి దేవునిని ఏమి గౌరవిస్తావు? కనబడే మనిషిని నువ్వు ప్రేమించలేకపోతే కనబడని దేవుణ్ణి ఏమి ప్రేమిస్తావు? నీ ఎదుట ఒక సహోదరుడు ఆకలితో ఉంటే, లేక ఒక కుటుంబం ఆకలితో ఉంటే, ఆ కుటుంబానికి సహాయం చేయకుండా నీవు మాత్రమే కడుపు నింపుకుంటూ ఉంటే, నువ్వు బిర్యానీ తింటున్నావు, కనీసం వాడికి అన్నమైనా పెట్టు, దేవుడు సంతోషిస్తాడు. గమనించండి, నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకత్వం, దేవునిలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడని, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు, ఈ సృష్టి యావత్తు ఆయనదని, ఒక దినాన నువ్వు తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలి అని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో జీవించాలని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. చాలు. దేవుని ఎదుట యోగ్యునిగా అంటే మంచివాడిగా, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా నీవు ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మన జీవిత విధానం బట్టి ఈ లోకంలో జీవించే విధానం, మనుషులు అనేకమైన తప్పులు చేస్తూ ఉంటారు. రకరకాల జీవితాలు, రకరకాల పద్ధతుల్లో మనుషులు దేవుని సన్నిధి నుంచి తప్పిపోయి ఉండవచ్చు. రకరకాల పరిస్థితులు గుండా మనుషులు వెళ్ళవచ్చు. కానీ ఒక దినాన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళవలసిందే మనం. ఆ వెళ్లే ముందు అయినా సరే మనిషి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర తల ఉంచుకొని నిలబడేదానిగా కాకుండా నీ జీవితాన్ని సరిదిద్దుకొని, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని, ప్రభువు పంపించిన ఈ లోకంలో నీ జీవిస్తున్నావని ఎరిగి, ఈ సర్వ ప్రపంచానికి అధిపతి ఆయన నీ దేవుడని, నీ రక్షకుడని, నీ కొరకు ప్రాణము పెట్టాడని ఎరిగి నువ్వు ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలవు. సమయము లేదు, పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. ఇదివరకులా లేదు, ఎప్పుడు బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలీదు. వాడు విదేశాలు వెళ్ళాడని చెప్పారు కదా ఇందాక. ఆ విదేశంలో చచ్చిపోయారట 3 కోటీశ్వరులు. సొంత ఫ్లైట్ వేసుకుని, ప్రైవేట్ జెట్ వేసుకుని వెళ్ళారు వాళ్ళు. ఈ భారతదేశంలో కోవిడ్ ఎక్కువ ఉందని అక్కడికి వెళ్ళిన తర్వాత కోవిడ్ వచ్చి చచ్చిపోయారు. దిక్కు లేదు, శవాలు కూడా ఇండియాకి రాలేదు. ఎక్కడ నుండి బంధువులు, స్నేహితులు, లేకపోతే ఎవరెవరు వచ్చి అన్నదమ్ములు, అక్క చెల్లెలు వచ్చి చూసేవాళ్ళు, ఒక ఏడ్చేవాళ్ళు. అక్కడ దిక్కు లేని చావు చనిపోయారు. అక్కడికి వెళ్తే మనం కాపాడబడతాం, అక్కడికి వెళ్తే మనం సంతోషంగా ఉంటాం, అక్కడికి వెళ్తే మనం ఆనందంగా ఉంటాం, ఈ కోవిడ్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మరణము తప్పించుట యెహోవా వశము. అది శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైన యెహోవా వశము మరణము. ఆ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు యేసు ప్రభు వారు. ఈ రోజున ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తే ఆయన ఖాళీ సమాధి ఉంది. అనేక మంది ఈ లోకంలో వచ్చి జన్మించారు, చనిపోయారు, కానీ తిరిగి లేచినటువంటి వాళ్ళు ఎవరు లేరు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మానవ సంబంధమైనటువంటి జీవితాలలో, మానవ సంబంధమైన జీవితం మీద అధికారం ఎవరికైనా ఉంది అంటే అది దేవునికి మాత్రమే.
వీళ్ళు నా వాళ్ళు, నా కొడుకు, నా కూతురు, వీళ్ళ మీద నాకు అధికారం ఉన్నదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు వారిని మనకు అనుగ్రహించాడు. వారిని చక్కగా పెంచి మళ్ళా దేవునికి అప్పచెప్పడమే మన పని. కొంతమంది పిల్లల మీద దుష్ప్రభావం చూపేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి చాలా తప్పు. నీకు నీ బిడ్డల మీద ఈ లోక సంబంధమైన అధికారం ఉంటే ఉండవచ్చు, కానీ సార్వత్రిక సంబంధమైనటువంటి అనగా ఈ లోక సంబంధమైన అధికారము, పర సంబంధమైన అధికారం దేవునికి ఉన్నాయి. దేవుడు మాత్రమే వాళ్ళకి రాజు, వాళ్ళకి తండ్రి, వాళ్ళకి తల్లి, వాళ్ళ పోషకుడు. నేను పోషిస్తున్నాను అనుకుంటా, కానీ దేవుడు నీకు ఇవ్వకపోతే ఈ సృష్టిలో నువ్వేం పోషిస్తున్నావు నీ బిడ్డల్ని? లేకపోతే నేనేం పోషిస్తూ ఉన్నాను? ప్రభువు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, నేను వచ్చు వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ఏం కలిగి ఉన్నాం? ఏం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క వాక్యము కలిగి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా ఆ వాక్య ప్రకారం మనము జీవించగలిగితే, ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ సేవించవలెను. సేవిస్తున్నామా? టైం లేదు దేవుడిని సేవించడానికి. దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి టైం లేదు. క్యాలెండర్లో వాక్యం చదువుకుని వెళ్ళిపోయేవాడు వరకు వాడవాడికి. ఇప్పుడు అంతా లాక్డౌన్ పెట్టి ఇంట్లో కూర్చుని సమయం ఇచ్చాడు. ఇప్పుడన్నా చదవండి. ఈ రోజైనా వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చూడండి. వాక్యంలో ప్రభు ఏమి మాట్లాడుతున్నాడో గమనించండి. ఎంత సమయం అన్న ఇప్పుడు 18 గంటల లాక్డౌన్ ఉంది మనకి. ఇది పూర్తి లాక్డౌన్గా మారకుండా దేవుడు ఈ వ్యాధిని తరిమి వేయాలని ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, ఆ వాక్యం యొక్క శక్తిని ఎరిగి, ఆ వాక్యం అంటే ఏంటి? దేవుడు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడు ఆ వాక్యమే దేవుడై ఉండెను అనగా ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకో, దేవుడిని గట్టిగా పట్టుకో, ప్రజల కొరకు పోరాడు, ప్రజల యొక్క స్థితిని మార్చమని దేవుడి సన్నిధిలో కూర్చుని నువ్వు ప్రార్థించే. సిగ్గు లేనటువంటి క్రైస్తవులుగా మనం ఉండాల్సిన అవసరం ఉండకూడదు. సిగ్గుపడనక్కరలేని వాడిగా తిమోతి అన్నాడు, సిగ్గుపడనక్కరలేని పనివాళ్ళము. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసావురా, ఏం చేసావు తల్లి అంటే, ఏం చెప్తాము? దినాన తిని నిద్రపోయాను ప్రభువా, నువ్వు ఇచ్చిన వాటిని ఎంజాయ్ చేశాను, కానీ ఇచ్చినటువంటి నిన్ను మర్చిపోయాను, నా తోటి వారిని మర్చిపోయాను అని చెప్పగలిగినటువంటి స్థితి ఉండకూడదు. మనము తింటాం కాదు, మనము సుఖంగా ఉంటాం కాదు, ప్రజలందరి కొరకు మనము సుఖముగా ఉండడం కొరకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వచనం చదవండి సార్. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ వచనం చదవండమ్మా. ఆమేన్. చూడండి, పౌలు తిమోతికి గురువు, కానీ పౌలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. తిమోతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు పౌలు. ఎందుకంటే ఈ తిమోతి యవనస్తుడు. ఈ తిమోతి విషయంలో తిమోతి ఎప్పటికీ కూడా సిగ్గుపడకుండా ఉండాలి, దేవునిలో ఉండాలి అని ఆయన కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కింద చదివితే ఒకసారి, ప్రజలందరి కొరకు మనం సుఖముగాను. చూడండి ఒకసారి ఆ మాటలు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును,
విజ్ఞాపనము, ప్రార్థనలను, యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాడు. దిస్ ఇస్ ద వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే మనుషుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. వారు చేయట్లేదు, వీరు చేయట్లేదు, అది నీకు అనవసరం. నువ్వు చేస్తున్నావా లేదా? మనము చేస్తున్నామా లేదా? నిన్ను నీవే ప్రశ్నించుకో. నీ తోటి వారి కొరకు ఒక కన్నీటి బొట్టేనిపిస్తున్నావా దేవుని సన్నిధిలో? ఎంతమంది చనిపోతూ ఉన్నారే, ఎంతమంది కష్టపడుతూ ఉన్నారే, ఎంతమంది బాధపడుతూ ఉన్నారే, ఎవరు చచ్చిపోతే నాకేంటని చెప్పి నిర్లక్ష్యంగా నువ్వు కూర్చుంటే ఒక దినాన దేవుడు లెక్క అడుగుతాడు. నీకు తెలిసిన వాడి కొరకే కాదు, ప్రభువా ఈ భయంకరమైనటువంటి పరిస్థితి, ఈ వ్యాధి పోవాలని, వ్యాధి వచ్చిన వాళ్ళు స్వస్థపడాలి అని, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు తీరాలి అని, ఆహారం లేని వాడికి ఆహారం దయచేయబడాలని, ఒక్కసారైనా దేవుని సన్నిధిలో రోజుకి ఒక్కసారైనా దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం, మనకందరికి ఇచ్చిన సమయం 24 గంటలు, 2 గంటల 40 నిమిషాల సమయం దేవునికి మనము ఇవ్వాలి. 2 నిమిషాలు ఇవ్వట్లేదు చాలా మంది. 2 నిమిషాలు దేవునికి ఇవ్వడం లేదు. ఎందుకంటే సమయం వాళ్ళకి లేదు, దేవునికి ఇచ్చే సమయం లేదు. ఈ వ్యర్థమైన వాటి మీద సమయం ఎక్కువ ఉంది, కానీ దేవునితో గడిపే సమయము వీరికి లేదు. దేవుడిచ్చిన వాటినన్నిటినీ అనుభవిస్తూ, దేవుడిచ్చిన వాటినన్నిటినీ కూడా వాడుకుంటూ, ఆ దేవుని సన్నిధిని మరచిపోయినటువంటి క్రైస్తవ జనాంగము. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. దేవుణ్ణి మరచిపోయినటువంటి క్రైస్తవులకు సిగ్గుండాలి. దేవుని సన్నిధిని వెతకటం లేదు. దేవుడిచ్చిన వాటిని వెతుకుంటున్నారు, దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఉన్నారు, దేవుడిచ్చిన వాటిని వాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ దేవుని సన్నిధిని వెతకకుండా, నీ తోటి వారిని ప్రేమించకుండా, నీ తోటి వారి ఇబ్బందులు ఉంటే పరామర్శించకుండా, వారిని ఆదరించకుండా, ఒకవేళ మీరు సహాయం చేయలేకపోతే వారి కొరకు కనీసం 1 నిమిషం ప్రార్థనైనా చేయకుండా జీవిస్తూ ఉంటే మనకంటే సిగ్గుమాలినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దయతో గమనించండి. దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను, బాధ కలుగుతూ ఉంది. ఎంతమంది అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా మాకు సహాయం చేయండి, అయ్యా తల్లిదండ్రులు కోల్పోయామని అనాథ పిల్లలు ఎంతో మంది రోధిస్తూ ఉన్నారు. ఆ రోదన నీకు వినబడటం లేదా? ఆ రోదన నీ హృదయాన్ని కదిలించటం లేదా? ఆ రోదన నీ యొక్క గుండెను, నీ గుండె రాయి అయిపోయిన దేవుడు అంటాడు, నీకు మాంసం గుండెనిస్తానంటాడు. కొంతమంది గుండెలు రాయి అయిపోయినాయి అంటాడు. గమనించండి ప్రియా సహోదరి సహోదరు, అపోస్తులైన పౌలు చెప్పినటువంటి మాటలు సిగ్గుపడనక్కరలేని పనివాడిగా, సిగ్గుపడకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. వెతికే సమయం కూడా ఉంది. ఇప్పుడు సమయం లేదండి, ఆదివారం మాత్రమే చర్చికి వస్తామని అనేవాళ్ళు, లేదా పండగలకే వస్తామని వాళ్ళు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? పండగలకి యేసు ప్రభు కాదు, ఆయన నిత్యం మన జీవితానికి ప్రభువే. ఆ ప్రభువుని నీకు సమస్తమును అనుగ్రహించే ఆ ప్రభువు యొక్క సన్నిధిని మరచిపోతే ఆయన గుర్తు చేస్తాడు, ఆయన మాట్లాడతాడు. గమనించాను. చదిపోయిన తర్వాత ప్రభువా అయిపోయింది ప్రభువా, ఇప్పుడు కాదు అడవడం, ముందు నుంచి అడవాలి. నిన్ను సృజించినటువంటి నీ సృష్టికర్త అయిన నీ దేవుడిని మరచిపోయి అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తే అది భక్తి కాదు, విరక్తి కాదు. విరక్తి నీ జీవితం మీద విరక్తి కలిగినప్పుడు దేవుని సన్నిధికి రావటం కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తను నీ బాల్య దినముల నుంచి జ్ఞాపకము చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని వేడుకొనమని దేవుని సేవకుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వది మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 24:42వ వచనం గమనించండి. చదవండి అమ్మ వాక్యము. హల్లెలూయా. కావున ఏ దినమున ప్రభువు వచ్చునో
మీకు తెలియదు గనుక మెలకువగా నుండి. యు ఆర్ ఎ డఫ్ అండ్ డమ్ గైస్. చెవులు వినబడకుండా, నోరు మాట్లాడకుండా నిద్రపోయి ఈ లోకాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి ఒక వార్నింగ్ ఇది. ఏ దినమున ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. ఇందాక కీర్తన భాగంలో నేను చదవబడిన మాటలు, ప్రవచనాలు నేడు నెరవేరబోతున్నాయి. యెరూషలేము రాజధానిగా ప్రకటించబడింది. అక్కడ రాజధాని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. చుట్టూ ఉన్న దేశాలు దాడి చేస్తూ ఉన్నాయి. భయంకరమైన వ్యాధి ప్రబలుతూ ఉంది. ఇవన్నీ కూడా దేనికి సూచనలు అంటే రాకడకు సూచనలు. దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రభువు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఆయనకి ఇచ్చాడు, అదే దర్శనం ఇద్దరికీ కలిగింది. ఆ దర్శనం ఏమిటంటే, ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మేబీ 7-8 సంవత్సరాలు అంతే. 7-8 సంవత్సరాలు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. ఇవన్నీ సూచనలు జరుగుతూ ఉన్నాయి. 7-8 సంవత్సరాలు శ్రమలు అన్ని స్టార్ట్ అవుతాయి. ఇంకా అన్ని స్టార్ట్ అవుతున్నాయి. మనుషులు గ్యారంటీ లేదు. బ్రతుకుతా ఉన్న గ్యారంటీ పోయింది ఇప్పుడు. రెండవది, అనేక రకమైనటువంటి వ్యాక్సిన్స్ వస్తున్నాయి. ఈ 666 ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మెడికల్ మాఫియా బాగా కుబేర్లు అనబడిన వాళ్ళు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క చోట చేరి ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రజలను ఎలా దోచుకు తినాలి అని. ఇవన్నీ కూడా ప్లానింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. పరలోకములో స్థానము సంపాదించుకోవడానికి మీరు ఇక్కడే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు అవకాశం ఉండదు. మిమ్మల్ని రక్షించే రక్షకుడైన యేసు క్రీస్తు వైపు మీరు చూడగలిగితే, ఆయన వైపు తిరగగలిగితే, ఆయన వాక్యానికి మీరు విధేయులైతే, శరీరంతో గమనించండి. ఒకవేళ నీ శరీరం అందంగా ఉందని నీ శరీరంతో కొన్ని సంవత్సరాలు నువ్వు శరీరంతో వ్యాపారం చేసుకుంటే, ఆ శరీరం కుళ్ళిపోయిన తర్వాత ఎవడో చూడు, ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఆ శరీరంలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానము చెప్పాలి. గమనించుకోండి. లేక నన్ను ఎవడో చూడటం లేదని దొంగతనం చేసి సంపాదించుకున్నవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. లేదా ప్రజలను మోసం చేస్తున్నాను తెలివి కానీ కార్పొరేట్ వ్యాపారస్తులు కూడా సమాధానం చెప్పాలి దేవునికి. ఈ మెడికల్ మాఫియా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వెళుతూ ఉన్నారు, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి దేవునికి. అన్ని రకాలుగా దొంగ అనుకుంటున్నాడు, దొంగతనం చేస్తున్నాను ఎవడో చూడట్లేదు అనుకుంటున్నాడు, ఈ సీసీ కెమెరాలను ఏం చేయలేము అనుకుంటున్నాడు. పెద్ద సీసీ కెమెరా దేవుడి దగ్గర ఉంది, ఆయన కళ్ళే పెద్ద సీసీ కెమెరా. నువ్వేం చేస్తున్నా సరే ఆయన చూస్తూ ఉంటాడు, నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నా ఆయన చూస్తూ ఉంటాడు. గమనించండి, దేవునికి సమయాన్ని ఇవ్వండి. మీ పాపాలను ఒప్పుకోండి, మీ తప్పులను ఒప్పుకోండి. మీరు చేసిన ప్రతి నీచమైన కార్యాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని, తండ్రి నన్ను క్షమించు, నీ కుమారుడిగా నీ కుమార్తెగా నేను చేసిన పాపాలని ఒప్పుకుంటున్నాను, ఇక నుంచి నేను నీ చిత్త ప్రకారముగా జీవిస్తానని ఎప్పుడైతే ఒక తీర్మానాన్ని చేసుకుంటావో అప్పుడు ప్రభువు నిన్ను క్షమిస్తాడు, ప్రభువు నిన్ను ఆదరిస్తాడు. ఆయన శిక్షించేవాడు కాదు. మరలా చెప్తున్నాను, శిక్షించేవాడు కాదు. కాబట్టి నేను చచ్చిపోయేటప్పుడు నమ్మకుండా ఎప్పుడు చచ్చిపోతావో తెలియనటువంటి స్థితిలో ఉన్నావు, ఎప్పుడు చనిపోతావో తెలియనటువంటి స్థితి. బయటకు వెళితే మరణం అంటున్నారు అందరూ. రావద్దు, బయటకు రావద్దు, బయటకు వస్తే మీరు చచ్చిపోతారని చెప్పి గవర్నమెంట్స్ డిక్లేర్ చేసి, అలాగే మనుషులు కూడా చనిపోతూ ఉన్నారు. జీవితం గ్యారంటీ లేదు. దేవుడు ఒక్కడే నీకు గ్యారంటీ, దేవుని సన్నిధి గ్యారంటీ, పరలోకం ఒక్కడే నీకు గ్యారంటీ. గమనించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. చివరిగా ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన స్థితి ఎక్కడుందో నేను చెప్పినటువంటి మాటలు వినండి. మన స్థితి ఎక్కడుందో? పరలోకంలో ఉన్న మన చదవ మాట.
3:20 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. క్లియర్గా చెప్పేశాడు. మన పౌరస్థితి ఇక్కడ కాదు, నేను భారతదేశ పౌరుణ్ణి, నేను రోమియా పౌరుణ్ణి, నేను లేకపోతే పాకిస్తాన్ పౌరుణ్ణి, నేను చైనా పౌరుణ్ణి, ఇవన్నీ ఇక్కడ బాగానే ఉంటాయి. ఇక్కడ ఈ దేశము, ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఈ పౌరసత్వాన్ని అన్నిటిని వదులుకొని మనిషి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ పౌరస్థితి ఎక్కడ ఉంది? పాతాళమా, పరలోకమా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించిన వారికి పరలోకంలో పౌరస్థితి. దేవుడు అంటే లెక్క లేకుండా నేనే దేవుడని విర్రవీగేటువంటి వాడి స్థితి పాతాళము. వాడెవడో అంటాడు, వాడే సొంత దేశాన్ని స్థాపించేశాడంట, సొంత కరెన్సీ ముద్ర వేశాడంట ఒక పిచ్చోడు. వాడితో కొంతమంది పిచ్చోడు తయారయ్యి మా దేశానికి ఎవరిని రానివ్వం మేము, భారతదేశ ప్రజలంతా అసలు వాడు భారతదేశం వాడే మళ్ళీ, కానీ వాడు మాత్రం భారతీయులకి అవకాశం లేదంట అక్కడ. వాడు భారతదేశంలో పుట్టి భారతదేశ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి వాడి డబ్బంతా తినేసి ఒక ద్వీపాన్ని కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోయి భారతదేశానికి అనుమతి లేదు అంటున్నాడు. వాడు ఒక పిచ్చివాడు. గమనించండి మనుషుల యొక్క స్థితి. వాడు నా దేశంలోకి రావాలంటే నా పౌరసత్వం కావాలంటే నన్ను అడగాలంటున్నాడు. వాడు కూడా ఒక దినాన్ని చేస్తాడు. వాడు దేవుణ్ణి అడగాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వాడికి మరణం ఉంది, అందరికీ మరణం ఉంది. మనందర పౌరస్థితి పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనది ఈ ప్రపంచము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ దినమందైనా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఇదే దేవుడు నీతో మాట్లాడినటువంటి రోజు. ఎప్పుడైనా నువ్వు మారు మనస్సు పొంది ప్రభువుని నమ్మి ప్రభువు చిత్తానుసారంగా జీవించడానికి నీ పౌరస్థితి పరలోకంలో ఉండాలని కోరుకుంటే, అందరూ అమెరికా వెళ్ళిపోవాలనుకుంటారు. అమెరికాను దీవించిన దేవుడు ఇండియాని కూడా దీవిస్తాడు. ఇండియాని పేద దేశంగా ఉంచాడు. మనుషులు పేదవాడిని చేస్తున్నారు, కానీ కొంతమంది తయారై పేదవాడిగా నొక్కేస్తున్నారు. కానీ దేవుడు అలాగే పేదవాడిని లేపుతూ ఉన్నాడు. కొంతమంది రాజులను లేపుతాడు, కొంతమంది మంత్రులను లేపుతాడు, కొంతమంది యాజకులను లేపుతాడు. వాళ్ళని బాగు చేయడానికి దైవ సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళని లేపుతాడు. ఈ లోకంలో కూడా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని కొంతమంది మాత్రమే దోచుకుని ఇంకా కొంతమందిని పేదవారిగా కావాలని మొలుస్తూ ఉన్నారు. వాళ్ళకి దేవుని దగ్గర చాలా భయంకరమైనటువంటి తీర్పు ఉంది. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటే ప్రజలందరినీ భక్షించాలని కొంతమంది తయారయ్యారు ఈ రోజున. వాళ్ళకి మళ్ళీ పత్రికలు, ఛానల్స్ అన్ని కూడా వత్తాసు. వీడికి ఎంత వస్తుంది, వాడికి ఎంత వస్తుంది, ప్రపంచంలో కోటీశ్వరుడు వీడే అని. ఏం చేసుకుని చేస్తాడు వాడు? ఏం చేస్తాడు వాడు? చనిపోతే తీసుకెళ్ళి అవతల పారేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా రావట్లేదు. ఇవన్నీ భయం లేకుండా, ప్రపంచంలో దేవుడు అంటే భయం లేకుండా పోయింది. భయం అంటే ఏదో దేవుడు అంటే వడకమని కాదు, గౌరవం, తండ్రి అనే గౌరవం. మన ఇంట్లో మన తండ్రికి మన తల్లికి ఏ విధంగా మనం గౌరవిస్తామో అదే గౌరవం దేవునికి ఇవ్వాలని దేవుని సేవకుడిగా నేను మనం చేస్తూ ఉన్నాను. నీవు ఒక దినాన దేవుని దగ్గరికి వెళతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు కలువరి శిలువలో రక్తము కాల్చినటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తంలో నువ్వు కడగబడి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడితే నువ్వు పరలోకంలోనికి వెళ్తావు. ఏంటంటే మీ క్రైస్తవులందరూ కూడా ఇదే మాట చెప్తారు. యేసు ప్రభుని నమ్మకపోతే మేము పరలోకం వెళ్ళమా?
అనంటే వెళ్ళరు. నేను ఒక హైందవుడిగా ఉన్నాను. నేను యేసు ప్రభు తెలియనటువంటి కుటుంబంలో పుట్టాను. యేసు ప్రభు అంటే ఏసడించుకుని అసహించుకున్నటువంటి వాడిని నేను. ఈ రోజున అదే యేసు ప్రభు వారు రక్షకుడని, విమోచకుడని, ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించి రక్షిస్తాడు అని స్పష్టంగా ఎందుకు నేను మీకు చెప్తున్నాను అంటే, మానవులందరి కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడు ఎవ్వరూ లేరు. మానవుల కొరకు రక్తాన్ని కార్చిన వాడు ఎవ్వరూ లేరు. చనిపోయి 3వ దినాన తాను చేసిన వాగ్దానం ప్రకారం తిరిగి లేచినటువంటి వాడు ఎవరూ లేరు. గమనించండి, అది ఎవరైనా ఉంటే చెప్పండి. యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు మాత్రమే నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడు. మరణాన్ని జయించిన వాడు, ఈ లోక సంబంధమైన మరణం నుంచి నిన్ను తప్పించి, అనగా ఆత్మ సంబంధమైనటువంటి మరణంలోనికి నిన్ను వెళ్లకుండా, ఈ లోకంలో శరీర సంబంధంగా నువ్వు చనిపోయినా కూడా ఆత్మ సంబంధమైనటువంటి మరణం నుంచి నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలని చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో సినిమా రంగంలో రోజుకి 20,000 సంపాదించుకుంటూ లగ్జరియస్ లైఫ్ బ్రతికినటువంటి నేను ఈ రోజున ఈ వీధుల్లో ఈ స్థితిలో ఉన్నాను, ఇంత తగ్గించుకుని తిరుగుతున్నానంటే కేవలం యేసు ప్రభు దయ వలన. 20 నిమిషాల్లో చనిపోవలసిన నన్ను ఆయన 4.5 గంటలు బ్రతికించాడంటే నన్ను ప్రేమించాడని నేను గమనించాను. నాకు అవసరం లేదు ఈ ప్రాంతంలో ఉండటానికి, లేకపోతే ఇక్కడ ఉండటానికి, ఇలాగ ప్రభు సేవ చేయటానికి, దినదినము బాధపడటానికి, దినదినము ప్రజలందరి కొరకు చేయటానికి. ఆయన దేవుడని తెలుసుకున్నాను, ఆయన రక్షకుడని తెలుసుకున్నాను కనుక ఆయనను నమ్మి, ఆయనను విశ్వసించి నేను పరలోకంలో పౌర స్థితిని ఏర్పరచుకున్నాను. మరి నీ సంగతి ఏమిటి? నాకు తెలుసు ఈ రోజున నా జీవితంలో ఒక ఆలోచన, ఎందుకు పుట్టారు, ఎందుకు బ్రతుకుతున్నాను, చనిపోతే ఎక్కడికి వెళతాననే ఆలోచనకి సమాధానం దొరక్క త్రాగుబోతుగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తిని నేను. అలాంటి నన్ను ప్రభువు కాపాడాడు. నన్ను కాపాడినటువంటి ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. మా టీచర్ గారు అంటే, నువ్వు మారావంటే ఎవడైనా మారుతాడండి. ఎవరినైనా మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన శిక్షించేవాడు కాదు. మరలా చెప్తున్నాను, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్షకుడని అంగీకరించి పాప క్షమాపణ పొందితే పరలోకపు రాజ్యము నీకు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా చెప్తున్నాను, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైన జీవితం గ్యారంటీ లేదు. మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కొంతమంది అనుభవిస్తూ ఉన్నారు. ఆ పరలోకంలోని స్థానాన్ని సంపాదించుకోవడానికి ఒకవేళ నేను ఉన్నటువంటి దురలవాట్లను బట్టో, నీకున్నటువంటి ఏదో స్థితిని బట్టో దేవుడు నిన్ను అసహించుకుంటాడు, దేవుడు నిన్ను ప్రేమించడానికి నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన మనకు అనుగ్రహించెను. దేవుడు లోకం అంటే మట్టి మశానాన్ని ప్రేమించలేదు. దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. ఆ మనుషునికి తన జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని పోగొట్టుకుంటున్నటువంటి మనుషుల కొరకు దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు లోబడకపోతే ఈ రోజే లోబడు. ప్రభువా నన్ను క్షమించు, నేను నా తప్పులని మన్నించు, నా తండ్రివి నీవే, నన్ను ఈ లోకానికి పంపించినటువంటి వాడవు నీవే, నన్ను బాగు చేయగలిగిన సమర్థుడవు నీవే అని ఒకసారి ఆ ప్రభువును అడుగు. ప్రభువు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను కనికరించి కాపాడి ఆయన బలమైన హస్తపు నీడలో నిన్ను దాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన క్షమించలేనటువంటి పాపం ఏదీ లేదు. ఆయన క్షమించేవాడు, ఆయన రక్షకుడు. ఆ రక్షకుడైన యేసు క్రీస్తు వారిని నువ్వు రక్షకునిగా అంగీకరించి ఈ మరణం నుంచి తప్పించుకో, ఆత్మ సంబంధమైన మరణం నుంచి తప్పించుకో.
ఈ శరీరం చనిపోవచ్చు, నీ ఆత్మ చనిపోదు. నీ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళతావా, నరకానికి వెళతావా, నిర్ణయం నీది. ఎవరు బలవంత పెట్టరు దీంట్లో. నువ్వు నిర్ణయాన్ని తీసుకో. నీ జీవితం ఎలా ఉండాలి, చనిపోయిన తర్వాత నీ జీవితం ఏంటి ఆలోచన చేసుకో. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రపంచం అంతటిని ప్రేమిస్తున్నాడు కాబట్టి కాపాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నిన్ను కాపాడును గాక, మా దేశమంతటిని కాపాడును గాక. ఈ కరోనా వ్యాధితో బాధపడే వారందరినీ ప్రభు కాపాడును గాక అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనం ఆయన వెనుకడిలో ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. సహాయం దయచేయండి, కృప దయచేయండి, కృపను చూపించండి. ప్రజలందరూ కూడా ప్రభు భయంకరమైన భయభ్రాంతుల్లో ఉన్నారు, భయముతో జీవిస్తూ ఉన్నారు. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను విడిపించెను అని. ప్రజలు భయంతో జీవిస్తున్నారు తండ్రి. వారి భయం నుంచి వారిని విడిపించమని వేడుకొని, ఈ భయంకరమైన వ్యాధి, ఈ కోవిడ్-19 కరోనా వ్యాధితో ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు, భయపడుతున్నారు, కలిగిన వారిని పోగొట్టుకుంటున్నారు, ఆప్తుల్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, అనేకమైనటువంటి చిత్ర వ్యధలకు గురవుతున్నారు తండ్రి. సాతాను అనేక రకాలుగా మీ ప్రజలను హింసిస్తూ ఉన్నాడు తండ్రి. వాడి యొక్క అంతము వాడికి తెలిసే ఉన్నది. వాడి అంతము దగ్గర పడిందని వాడికి తెలుసు. ఏ విధంగానే మీ ప్రజలు మీ వద్దకు రాకుండా వారిని నరకానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, వారి బారి నుంచి ప్రభువా మీ బిడ్డలను కాపాడమని వేడుకొనిచున్నాను తండ్రి. మిమ్మల్ని తెలియక, రక్షణ సువార్త తెలియక చనిపోతున్న ప్రజలను రక్షించమని వేడుకొనిచున్నాం, కనికరించమని వేడుకొనిచున్నాను తండ్రి. హాస్పిటల్స్లో ప్రభు అనేక ప్రాంతాలలో, దేశంలో అనేక దేశాలలో బాధపడుతున్న మీ బిడ్డలందరినీ ప్రభు, ధనము లేక ప్రభు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న మీ బిడ్డలందరినీ వ్యాధిలో ప్రభు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి. వారందరినీ కాపాడమని వేడుకొనిచున్నాను తండ్రి. వారి మీద ఉన్న శిక్షను తొలగించమని వేడుకొనిచున్నాను. వారి కుటుంబాలను కాపాడమని వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా, సహాయం చేయమని వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా, మీ దగ్గరికి రాకుండా నరకానికి ఎవరు వెళ్ళకూడదు నాయన. వాళ్ళ పౌరస్థితి మీ దగ్గర ఉందని వారు తెలుసుకొని మీ చిత్త ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను. ఈ వ్యాధిని నిర్మూలించడానికి పాటుపడుతున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వాలు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది ప్రభు, ఎవరైతే ప్రభు దీని కొరకు పాటుపడుతూ ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని వేడుకొనిచున్నాము. అయ్యా, ప్రతి వారు కూడా ప్రభు వారు తోచిన సహాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలకు మంచి ఆలోచన ఇవ్వండి, పేదలను ప్రభు ఆదుకునేటువంటి కృపను వారికి ఇవ్వండి, మంచి మనస్సును వారికి దయచేయండి తండ్రి. ధనము లేక రోడ్ల మీదే చనిపోయినటువంటి వారు ఉన్నారు తండ్రి. అటువంటి అనాథలుగా వెళ్ళిపోతున్నారు తండ్రి. వారిని మీరే ఆదరించమని వేడుకొనిచున్నాము. అయ్యా, ఎవరికి వ్యాధి రాకుండా ప్రభు నిరక్షణ హస్తపు నీడలో వారిని బలపరచమని వేడుకొనిచున్నాను. సహాయం చేయమని వేడుకొనిచున్నాను. మీ కృప చూపించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయ్యా, మీ కృపలో బలపరచమని వేడుకొనిచున్నాము తండ్రి. మీ కృప చూపించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి రక్తంలో వారిని ముద్ర వేయండి. వ్యాధితో ఉన్నవారి వ్యాధిని తగ్గించండి, ఆక్సిజన్ లెవెల్స్ పెంచండి తండ్రి. మీ జీవాన్ని వారి నోటిలో ఓదండి తండ్రి. వారి జీవము మింగివేయబడుతుంది తండ్రి. సాతాను మింగివేస్తూ ఉన్నాడు ఈ వ్యాధి ద్వారా. దయచేసి వారిని కాపాడండి. వారి బిడ్డలను, వారి కుటుంబాలను, ఆప్తులను పోగొట్టుకున్న వారిని ఆదరించండి తండ్రి. మీరు ఆదరించే దేవుడు, ఆదరించి వారు దిక్కులేక వాళ్ళు కన్నీళ్లు విడిచితులని ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో మీరు చెప్పినట్లుగా వారిని బాధ పెట్టి వారు బలవంతుడు కనుక, అనగా సాతాను మనుషుల కంటే బలవంతుడు కనుక ఈ మనుషులను, మీ బిడ్డలైనటువంటి మనుషులను బాధ పెడుతూ వాడు
మిమ్మల్ని కూడా బాధ పెడుతూ ఉన్నాడు, మీ బిడ్డలను కాకుండా చేస్తూ ఉన్నాడు. అటువంటి భయంకరమైన స్థితి నుంచి వారిని విడిపించమని వేడుకొనుచున్నాం. ఈ మా రాష్ట్రము, మా గ్రామము, మా దేశము మీరు మాకు ఇచ్చిన దేశము, ఈ దేశం మీరు మాకు ఇచ్చారు. ఈ దేశంలో ప్రభువా ఇటువంటి కొరత లేకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆ వ్యాక్సిన్లు కానీ ఆ మందులు కానీ ఎవరికైతే అవసరమైతే ఉన్నాయో వారికి చేరాలి, వారు దాని ద్వారా స్వస్థపడాలి. మీ హస్తంలో ప్రభువా మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో వారిని స్వస్థపరచండి, సహాయం చేయండి, సహాయం చేసే వారిని పంపించండి, కృప చూపించండి. ఎందుకంటే అందరూ మీ బిడ్డలే నాయన. మానవ సంబంధమైనటువంటి పోలికలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున మీరు చేసి మీ జీవాయువును ఊదారు కనుక ప్రతి ఒక్కరు ఊపిరి పీలుస్తున్న ప్రతి మానవ సంబంధమైన మనుషులు, స్త్రీ కానీ పురుషులు కానీ మీ బిడ్డలు, వారిని మీరే కాపాడండి, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత, కృప, కనికరము ఈ వ్యాధి బారి నుంచి ఆయన ప్రజలను తానే కాపాడి సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా చేయునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. అది ప్రత్యేకమైన విన్నపం. ప్రజలందరి కొరకు ప్రార్థించండి. మీ సమయాన్ని ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపండి. దేవుడు సమయాన్ని ఇచ్చాడు కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని దేవుని సేవకులు నమ్ముతున్నాను. God bless you. Thank you so much. Praise the Lord. మీ అందరికీ వందనాలు.